మేడ్చల్ జిల్లా దుందిగల్ మండలం బౌరంపేటలో సర్వే నంబర్ 472లో దళిత రైతులు చేస్తున్న భూ పోరాటానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. ధర్నా శిబిరాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. 5 తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని రైతులు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బౌరంపేటలోని 472 సర్వే నంబర్ మొత్తం 31 ఎకరాల భూమి ఉంది. అందులో 11 ఎకరాలను సబ్ స్టేషన్ కు కేటాయించడం జరిగింది. ఇప్పుడు 20 ఎకరాల దళితుల భూమిపై ప్రభుత్వం కన్నుపడింది. పేదల భూములు గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూముల విషయంలో రేవంత్ రెడ్డి రీసెర్చ్ స్కాలర్ గా మారారన్నారు. బౌరంపేట దళిత రైతులకు బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని, పేదల భూములపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పేదల భూములను గుంజుకుంటే మీ మెడలు వంచుతామంటూ ఈటెల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి భూమి అవసరమైతే రైతులతో చర్చించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, దళిత రైతులు, స్థానికులు పాల్గొన్నారు. పిల్లలకు మేము కూడా మా తాత ముత్తాతలు అని చెప్పేస్తాం అంతే. మా భూములు మాకు కావాలి. కాదంటే మేము ఏడాకంటే అలాగ వస్తాము. కాకపోతే మమ్మల్ని చంపేయండి, ఇళ్ళ జిల్లతో అంతా చంపేయండి, లేకుంటే షాటేషిప్పుడు నెత్తి మీద వేసి పంపేయండి. ఈ ఊళ్ళకి వెళ్ళిపోతాం. మేము ఈ ఊళ్ళకి రాలేమా? మా మొగలు పుట్టలేదా? మమ్మల్ని తెలియదా? మా పెద్ద మనుషులు చచ్చిపోయారు సార్. అవి పన్నులు ఎక్కడో అవి ఎక్కడో అవి మాకు చూపించలేదు. ఇప్పుడు మాకు పన్నులు కావాలంటే కూడా మా దగ్గర లేవు. పన్ను కాయిదాలు కావాలంటే కూడా మా దగ్గర లేవు. మమ్మల్ని ఏం చేసినా సరే ఒకళ్ళ దగ్గర ఉన్నట్టే, ఒకళ్ళ దగ్గర ఉన్నట్టే 10 మంది దగ్గర ఉన్నాయి, 20 మంది దగ్గర లేవు. మా భూమి కావాలి. మా పిల్లలకి ఏం చెప్పాలి? మా పిల్లలకి ఏం చెప్పాలి సార్? మా భూమి కావాలి సార్. మా కొడుకులకేం కావాలి? మా కొడుకులకి అంటారు పిల్లలను, వాళ్ళకేం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? కొట్టుకుంటే పిల్లలు చిన్న ఊరు ఆనాడు వ్యవసాయం చేసిన పుంటికూర తమర చెట్టు అన్ని వేసిన వేసుకున్నాక ఇలా పలకలేసి మేము గుంజుకుంటాం అంటే నా పిల్లలు ఎట్లా పోతారు? నా మనవాళ్ళు ఎట్లా పోతారు? నమ్మసోడు వెళ్ళిపోయి అచ్చు కష్టపడి కొట్టుకున్నాము. అది దగ్గర పోయి మూలకే ఆపరేషన్ చేసింది నా పెద్ద మనిషికి, ఇందులో చేసింది. గుంజుకుంటా ఇలా గుంజుకుంటా మేము ఎట్లా బతకాలి సార్? ఆ పిల్లలు మేము ఎట్లా బతకాలి? నాకు మనమాలకి ఏం లేదు. ఎట్లా బతకారు? నా ఆపరేషన్ చేసుకునే కొట్టుకున్నాను. ఆ పెద్ద మనిషికి చిన్న పిల్లలు 2 కొడుకులు ఒక బిడ్డ చేసిరు, పట్టుకపోయి స్కూల్లో చేసిరు. నేను ఎట్లా బతకాలి? ఇలా గుంజుకుంటురా. మా భూమి నాకు కావాలి. నా పిల్లలు ఉన్నారు, అది అమ్ములకు ఉంది, చూపిస్తా సార్. పలకలేసిరు కానీ నాకు మాకు అన్నాడు కాదని ఏం లేదు. కానీ నేను మేము పెళ్లి కాక ముందు అప్పటి నుంచి చేస్తున్నాం సార్. అప్పటి నుంచి మా పెళ్లిళ్ళు కాక ముందు అప్పటి నుంచి చేసి మేము ముసలోళ్ళం అవుతున్నాము. మా కొడుకులు కూడా ముసలోళ్ళు అవుతుర్రు. ఈ టైంలో వచ్చి మీరు గుంజుకుంటే మాకు ఎట్లా? మేమేం బతకాలి? ఎట్లా చేయాలి? మీకే న్యాయం కలవాలి, మీరే మాకు న్యాయం చెప్పాలి. అప్పటి పెద్ద మనుషులు మరి సర్టిఫికెట్లు అడిగిరా అడగలేదా మాకు తెలియదు. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారో, మాకు అన్నం పెడతారా, సున్నం పెడతారా, సావాలనా బతకాలనా అంతా మీ ఎరక, మాకు తెలియదు. ఇక మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం అంతే. మా భూమి మాకు కావాలి. మా భూమి మాకు అయితేనే మేము ఏమన్నా బతకగలుగుతాం. కాదంటే మేము ఏదన్నా చేసుకొని నేనే చనిపోతాం, మీరే ఏది చేస్తారో చేసుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దళితులారా, పేద ప్రజలారా, మీ దగ్గర ఉన్న భూములు ఎన్నటికి మీరు అనుభవించలేరు, అమ్ముకోలేరు. మాకు ఇవ్వండి. మీకు ఎకరం కనుక ఇస్తే 400 గజాలు 600 గజాలు ఇస్తాం. మేము ల్యాండ్ బ్రోకర్గా ల్యాండ్ బిజినెస్ చేసుకుంటామని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు పేదలు గుంజుకొని వాళ్ళకు 400 గజాలు 600 గజాలు ఇచ్చింది. ఇక్కడ ఈ బౌరంపేట గ్రామంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గురించి చాలా మంది తెలియదు. భూముల మీద ఏమైనా రీసెర్చ్ స్కాలర్ అయిందంటే దేశం మొత్తంలో భూముల మీద అతి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటాడు. ఆయన అంటాడు, నేనంటాడు. మన ముఖ్యమంత్రి కాకముందు ఈ భూముల మీద అనేక రకాల ఆఫీసులు పెట్టి వ్యాపారాలు చేసింది కాబట్టి ఈ భూముల మీద అనుభవం ఉన్నది.
మనం అనుకున్నాం రేవంత్ రెడ్డి వస్తే 2,500 రూపాయలు వస్తాయి అనుకున్నాం నెలకు మహిళలకు. రేవంత్ రెడ్డి వస్తే చదువుకున్న పోరాటాల నౌకర్లు వస్తాయి అనుకున్నాం. రేవంత్ రెడ్డి వస్తే చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు వస్తాయి అనుకున్నాం. ఇట్లా అనేకం వస్తాయని చెప్పి మనం భ్రమించి ఓటేస్తే కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆయనకు ఓటేసిన కర్మానికి అలా 472 సర్వే నంబర్లో ఉన్న 31 ఎకరం భూమి, దాదాపు 30-40 మంది రైతుల భూమి మొత్తం అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. రైతులు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడు వచ్చిండ్రు కానీ బతకచ్చినడం కాసారు. మేము బోరంపేటలోనే పుట్టినోళ్ళం, మేము. నా వయసు 62 ఏళ్ళు, కానీ నాకే తెలియదు అప్పటికే ఈ భూమి మాది. నేను పుట్టక ముందే ఈ భూమి మాది. మా తాతల కాలంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి, ఒకనాడు 500 రూపాయలకి ఎకరం ముందు ఇంట్లో కావచ్చు. ఇక్కడ 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం పన్ను పెట్టాడే లేడు. దున్నుకున్నాను ఇచ్చినా కూడా దున్నుకుంటూ లేడు, ఎందుకంటే అప్పుడు అంత స్తోమత లేదు కాబట్టి. గా కాలంలో 500 రూపాయలకి ఎకరం ఉన్నాడు, 1000 రూపాయలకి ఎకరం ఉన్నాడు. ఇంత భూమిని నమ్ముకొని బోరేసుకొని బావి తవ్వుకొని చెట్టు కొట్టుకొని రాయి కొట్టుకొని ఇలా కూరగాయలు పండించుకొని లేదా ఇంత పంట పండించుకొని బతుకుతున్న దళితుల కుటుంబాల మీద ఇవాళ